నిన్న డిఎస్సి పెట్టారు. డిఎస్సిలో ఏం చేస్తున్నారు? మెరిట్ లిస్ట్ ప్రకటించమంటే మెరిట్ లిస్ట్ ప్రకటించడంలే. వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఎవరు సెలెక్ట్ అనేది వాళ్ళకి సీక్రెట్గా సెల్లులో మెసేజ్ పోతుందంట. అంత రహస్యం ఏందో అర్థం కావడంలే. వాళ్ళకి సీక్రెట్గా సెల్ మెసేజ్ పోవడం ఏంది? వాళ్ళందరూ కూడా ఆందోళనలు చేసి ప్రెజర్ చేస్తే ఈరోజు ప్రకటిస్తామన్నారు. అది కూడా ఇంతవరకు అతిగతి లేదు. ఏం చేస్తున్నారు? కనీసం డిఎస్సి ఎగ్జామ్ పెట్టినటోళ్ళు మెరిట్ లిస్ట్ ప్రకటించడానికి మీకేమి అంటే అదేదో లోపాయకారి కార్యక్రమం జరుపుతూ ఉన్నారు. ఎవరికి ఉద్యోగం వచ్చింది వానికి తప్ప పక్కనోనికి తెలియదు. వీనికి ఎందుకు రాలేదో తెలియదు, వానికి ఎందుకు వచ్చిందో తెలియదు. అంత రహస్యము ఎందుకు చేస్తూ ఉంటారు? అంటే అభ్యర్థుల దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారా, లేకుంటే మీ కార్యకర్తలకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలనుకుంటున్నారా? వాళ్ళు సంవత్సరంన్నర నుంచి కోచింగులు తీసుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని వస్తే ట్రాన్స్పరెన్సీ అనేది లేకుండా రహస్యంగా వాళ్ళ సెల్లులకు మెసేజ్. ఏంది ఇది? అసలు విద్యాశాఖ ఉందా? మంత్రివర్యులు ఉన్నారా విద్యాశాఖకు? ఆయన విద్యాశాఖ చూసుకోవడంలే, రెడ్ బుక్ చూసుకుంటున్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం తప్ప ఏం లేదు. కోర్టు ఆర్డర్లను కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు నిరుద్యోగులకు 3,000 ఇస్తా ఉన్నారు, వాళ్ళకి పంగనామం పెట్టారు. 50 సంవత్సరాలు దాటిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 4,000 పింఛన్ ఇస్తా ఉన్నారు, వాళ్ళకి పంగనామాలు పెట్టారు. ఈరోజు ఎవరైతే తల్లికి వందనం అని చెప్పినారు, 85 లక్షలు ఉంటే 54 లక్షల మందికి ఇచ్చినారు, 30 లక్షల మందికి నామం పెట్టినారు. ఈరోజు ఉద్యోగులకు ఆ రోజు ఎన్ని మాటలు చెప్పినారు మీరు? వస్తానే ఐఆర్ ఇస్తాం, వస్తానే పిఆర్సీ కమిషన్ ఇస్తాం, వస్తానే సిపిఎస్ మీద కూడా రివైజ్ చేసి మళ్ళీ దాని మీద నిర్ణయం తీసుకుంటాం, వస్తానే ప్రతి డిఏ టెన్షన్గా కరెక్ట్గా ఇస్తాం అని చెప్పిన మీరు వచ్చి 16 నెలలు అవుతుంది, ఇంతవరకు పిఆర్సీ కమిషన్ లేకుండారు, పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియమించలేకుండారు. అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులలో ఉన్నారు.